ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఇరాన్ యుద్ధం ప్రభావం స్టీల్ సిమెంట్ పై పడుతోంది. ఇప్పటికే స్టీల్ పై టన్నుకు 6,000 పెరిగింది. సిమెంట్ కూడా త్వరలోనే బస్తాపై 50 నుంచి 70 రూపాయలు పెరుగుతుందని చెబుతున్నారు. ఇదే జరిగితే స్టీల్ సిమెంట్ వ్యాపారం పైన రియల్ ఎస్టేట్ రంగం పైన తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళన కనిపిస్తోంది. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం సిమెంట్ స్టీల్పై ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే స్టీల్ ధర పెరిగింది, సిమెంట్ ధర కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారులు కూడా ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా స్టీలు టన్నుకు 4,000 వరకు పెరిగిందని చెబుతున్నారు. సిమెంట్ ధర ఇప్పటి వరకు పెరగకపోయినప్పటికీ సమీప భవిష్యత్తులోనే సిమెంట్ ధర పెరిగే అవకాశం ఉందనేది వ్యాపారుల ఆందోళన. ఇక యుద్ధం తర్వాత ఫ్యూయల్ ఛార్జీలు బాగా పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే దాని ప్రభావం తప్పకుండా అన్ని వస్తువుల ధరలపైన ఉంటుంది. ప్రత్యేకించి స్టీలు సిమెంటు ధర తప్పకుండా పెరుగుతుంది. ఎందుకంటే రవాణా ఖర్చులు పెరుగుతాయి, అట్లాగే ఉత్పత్తి వ్యయం కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ధరలు తప్పకుండా పెరుగుతాయన్న ఆందోళన వ్యాపారుల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం మనం కర్నూలులో ఉన్నాం. ఇక్కడ సిమెంటు స్టీల్ వ్యాపారులు ఉన్నారు. ప్రతి ఏటా సమ్మర్లో కొంత మేర ధరల్లో తేడా ఉంటుంది. అయితే ఈ ఏడాది యుద్ధం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందేమో అని వ్యాపారులు చెబుతున్న మాట. ఇప్పటి వరకు స్టీల్ ధర 3 సార్లు పెరిగింది. ఇక భవిష్యత్తులో మరింత పెరుగుతుందన్న సమాచారం కూడా వ్యాపారులకు ఉంది. అయితే సిమెంట్ ధర అయితే తప్పకుండా సమీప భవిష్యత్తులోనే పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. వ్యాపారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సిమెంటు స్టీల్ ధరలు ఎట్లా ఉన్నాయి ప్రజెంట్ అయితే చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయండి. ఒక్కొక్క బస్తా పైన 50 రూపాయల నుంచి 70 రూపాయలు పెరుగుతున్నాయి ప్రజెంట్. సిమెంట్ పైన స్టీల్ కూడా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 6 నుంచి 7,000 రూపాయలు పెరిగిందండి ఒక టన్ను పైన. చాలా ఇబ్బంది అవుతుందండి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో. అది కాకుండా ఇప్పుడు మంచి సీజన్లో రేట్లు పెంచేశారు. యుద్ధం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. అంటే టన్ను ఎంత ఉంది స్టీల్? ఇప్పుడు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత పెరిగింది? ఇప్పుడు పోయిన నెల వచ్చేసి మనకి టన్ను వచ్చేసి 60,000 ఉండండి. ప్రజెంట్ వచ్చేసి 66,000 అయిందండి టన్ను. ఒక కిలోకి వచ్చేసి 6 రూపాయలు పెరిగిందనమాట ప్రజెంట్ ఉన్న మూమెంట్లో. సిమెంట్ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పటి వరకు? సిమెంట్ పరిస్థితి వచ్చేసి ఆడిగా వచ్చే వారం నుంచి మనకి ఒక 50 రూపాయల నుంచి 70 రూపాయలు బస్తా. ప్రజెంట్ వచ్చేసి బస్తా వచ్చేసి 300 ఉందండి. వచ్చే వారం నుంచి మనకి 70 రూపాయలు పెరుగుతుందండి. ఒక బస్తా వచ్చేసి 370 అవుతుంది అనమాట ప్రజెంట్. రవాణా ఛార్జీలు ఏమైనా పెరిగినాయి ఇప్పటి వరకు మీకు? రవాణా ఛార్జెస్ వచ్చి టన్నుకు వచ్చేసి 100 నుంచి 200 రూపాయలు టన్నుకు పెరిగిందండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లారీలు దొరకడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మనకు వచ్చేసి ఈ ట్రంప్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. అంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉందా? ఇప్పుడు మీరు చెప్పినట్టు బస్తా పైన 50 నుంచి 70 పెరిగే అవకాశం ఉంది. స్టీల్ కూడా పెరిగే అవకాశం, అంతకు మించి కూడా పెరిగే అవకాశం ఉందా యుద్ధం కొనసాగితే? ఇంకా కంపల్సరీకి పెరుగుతుందని సూచిస్తున్నారండి. ఇప్పుడు మా కంపెనీస్ వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు అన్నమాట. ఇంకా పెరుగుతుంది సిమెంట్ ధరలు, ఇంకా పెరుగుతాయి, స్టీల్ ధరలు పెరుగుతున్నాయి. అది కాకుండా మనకి ప్లంబింగ్ ఐటమ్స్ కూడా పెరిగాయి, పెయింట్స్ ధరలు కూడా, పెయింట్స్ ఇన్వాయిస్లు మారాయి, అన్నీ పెరిగాయండి. ధరలు పెరిగితే వ్యాపారం పైన ఎట్లాంటి ప్రభావం ఉంటుంది? ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్ కట్టేవాళ్ళు అందరూ ఆపేశారండి, వర్క్స్ ఆపేశారు. మళ్ళీ యుద్ధం అయిపోయినాక మళ్ళీ కన్స్ట్రక్షన్కి మొదలు పెడదాం అనుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగం పైన ఇది ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఈ మధ్య కాలంలోనే GST తగ్గింది, స్టీలు సిమెంట్ ధరలు తగ్గాయని కొంత సంతోషపడుతున్న పరిస్థితుల్లో యుద్ధం కారణంగా మరీ ధరలు పెరిగితే రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా ఉండే అవకాశం? రియల్ ఎస్టేట్ కూడా చాలా ఇబ్బంది ఉందండి. బయట ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ బట్టి రియల్ ఎస్టేట్ చాలా డల్గా ఉందండి మార్కెట్. భూమి ధరలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అట్లా ట్రాన్సాక్షన్స్ జరుగుతలేవండి. మెయిన్గా వచ్చేసి మనకి కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉన్నారండి ఇప్పటి వరకు. అంటే ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఒక నెల రోజుల కాలంలో కొంతైనా ఎఫెక్ట్ ఉందా ఈ ధరల పెరుగుదల మీ వ్యాపారం పై? చాలా ఉందండి. ఇప్పుడు వచ్చేసి మనకి బస్తా మీద 70 రూపాయలు వరకు పెరుగుతుంది. పెద్ద పెద్ద వర్క్స్, గవర్నమెంట్ వర్క్స్ అన్నీ ఆపేసుకున్నారు అనమాట. టన్నుల మీద ఒక కిలో మీద వచ్చేసి మనకి 6-7 రూపాయలు ఉన్నాక టన్ను మీద వచ్చేసి మనకి 10,000 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది అనమాట. అందుకే పెద్ద పెద్ద వర్క్స్ అన్ని ఆపేశారనమాట. యుద్ధం ప్రభావం అయితే చాలా తీవ్రంగా ఉంది. సిమెంటు స్టీలే కాదు, అన్ని రకాల వస్తువులపైన ధరల ప్రభావం కనిపిస్తుంది. ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగం కూడా పూర్తిగా కుదేలైంది. మరింత ధరలు పెరిగితే వ్యాపారాలు ఏవి చేయలేని పరిస్థితి ఉంటుందనేది వ్యాపారుల ఆందోళన. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV, కర్నూలు.